తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారుల కాల్ డేటా ఆధారంగా వీరిద్దరిని ప్రశ్నించనున్నారు. ఈ నియామకాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారుల కాల్ డేటా ఆధారంగా వీరిద్దరిని ప్రశ్నించనున్నారు. ఈ నియామకాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు చెప్పండి, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ స్టార్ట్ చేశారు. ఇది ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు కూడా ఒక సంచలనంగానే మారిందని చెప్పాలి. అంటే ప్రతిసారి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో దీనిపైన విచారణలు, అలాగే కొంతమందికి నోటీసులు ఇవ్వడము, వాళ్ళని విచారించడము, ఆ తర్వాత దానిపైన కోర్టుకు వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి ఇద్దరికి జైపాల్ యాదవ్ అలాగే చిరుమర్తి లింగయ్యలకు అయితే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ నేతలను, పొలిటీషియన్స్ ఇప్పటి వరకే చాలా మందిని కూడా విచారించింది సిట్. సో మొన్న మధ్య ఇటు ఎమ్మెల్సీ నవీన్ రావుని సుదీర్ఘంగా కూడా ప్రశ్నించింది. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను, అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు నోటీసులు అందించడం, వాళ్ళని కూడా విచారణకు రావాలి అని చెప్పేసి నోటీసుల్లో పేర్కొనడము కొంచెం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసులో ఎప్పుడైతే ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి ఇప్పటికే అతన్ని 2 సార్లు కూడా ఇటు మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో అయినటువంటి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు ఇప్పటికే 2 సార్లు కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించి కూడా ఈ నెలాఖరులోపు దర్యాప్తు బృందం ఏదైతే ప్రభాకర్ రావుని విచారణ చేసిందో దర్యాప్తు బృందం, వాళ్ళు కోర్టుకి విచారణలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజకీయ మలుపు కూడా తిరిగిందని చెప్పాలి ఈ కేసు వ్యవహారం. ఎందుకంటే ఇటు ప్రభాకర్ రావుని ఒకవైపు విచారణ చేసిన తర్వాత ఆ నివేదికని కోర్టులో సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇటు మాజీ ఎమ్మెల్యేలైనటువంటి ఇద్దరికి నోటీసులు అందించడం వ్యవహారం వెనుక ఇంకా కొన్ని విషయాలు బయటికి రాబట్టే అవకాశం ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా, అంటే సిట్ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మొన్న మధ్య ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రావు తండ్రి కొండలరావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వీళ్ళని ఇవాళ ఏదైతే ఈ రోజు జనవరి 7 ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా జూబ్లీ పిఎస్ కు వచ్చి విచారణలో పాల్గొనాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళని విచారిస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. అయితే ఇటు నవీన్ రావుకు సంబంధించి అయితే గతంలోనే 2 రోజుల క్రితమే ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ అధికారులు ఒకసారి విచారించారు. లాస్ట్ ఇయర్ లో కూడా ఒకసారి విచారించారు, మరొకసారి 2 రోజుల క్రితం ఈ 2వ విచారించారు. దాదాపు 9 గంటల పాటు కూడా ఈ విచారణ కొనసాగింది. ఉదయం 11 గంటలకు మొదలై రాత్రి 8 గంటల వరకు కూడా ఈ నవీన్ రావుకు సంబంధించిన విచారణ జరిగింది. బీఆర్ఎస్ పెద్దలతో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, అలాగే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారణలో ప్రశ్నలు అడిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే విచారణ అనంతరం కూడా ఇటు నవీన్ రావు మీడియాతో మాట్లాడుతూ మేము విచారణకు సహకరిస్తాము, మేము
ఏ తప్పు కూడా చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నవీన్ రావు తండ్రి కొండలరావుకి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళని చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు రాబట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి కొండల రెడ్డికి కూడా అతని కుటుంబ సభ్యులకి కూడా నోటీసులు ఇచ్చినట్టు మనకి ఇప్పటికే తాజా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ నోటీసుల్లో మీరు ఒకసారి రావాలి అని చెప్పేసి కూడా సిట్ అధికారుల నుంచి పిలుపు అయితే అందినట్టు మనకి తెలుస్తుంది. సో వాళ్ళు కూడా గతంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అంటే బాధితుల జాబితాలోనే వాళ్ళ నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా రాబట్టే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మరోవైపు ఇటు హరీష్ రావుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు పిటిషన్ వేసింది. సో అతన్ని విచారించాలని చెప్పేసి దీనిపైన ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళిన సర్కారుకి అయితే ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇది హరీష్ రావు పిటిషన్ కూడా హరీష్ రావుకి సంబంధించి తెలంగాణ సర్కారు వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య ఇద్దరికి కూడా రేపు విచారణకు రావాలని చెప్పేసి నోటీసుల్లో పేర్కొనడము, వాళ్ళు విచారణకు వచ్చిన తర్వాత ఎటువంటి వాళ్ళు విచారణలో వెల్లడిస్తారు అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇచ్చిన బాబు.